తిర్యక రేఖ సమాంతర రేఖలు వాటికి సంబంధించి మనము ఓల్డ్ 7th క్లాస్ అలాగే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లోని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోలో మనము ఓల్డ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లోని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి 9th క్లాస్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సో మనం ఏం చెప్పుకున్నామండి, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం సమానం, అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం సమానం. అంటే ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 50 ఉంటుంది, ఇది 50 ఉంటుంది, ఇది కూడా 50 ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇది 130 ఉంటే ఇది కూడా 130 ఉంటుంది, ఇది 130 ఉంటుంది, ఇది కూడా 130 ఉంటుంది. ఇక్కడ నేను 130 ఎందుకు రాశానంటే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణంకి అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణంకి ఈ రెండింటి యొక్క మొత్తం అనేది మనకి ఎప్పుడూ కూడా 180 degrees ఉండాలి. ఓకే, ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మనము ఇటువంటి ప్రాబ్లం ఏదైతే చేయొచ్చు. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్ వన్ చూడండి, LM అనే రెండు రేఖలు ఇచ్చాడు, ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అన్నాడు, ఈ ఎండ్ అనే తిర్యక రేఖ ఇచ్చాడు. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఎక్స్ అనే కోణం ఇచ్చాడు, ఇక్కడ 110 degrees ఇచ్చాడు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో మనం ఏం చెప్పుకున్నామండి, తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం సమానం, అలాగే ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం. ఇప్పుడు ఈ క్రాస్ లో ఎక్స్ ఉంది, ఈ క్రాస్ లో 110 degrees ఉంది, కాబట్టి రెండు కూడా సమానం అవుతాయి. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 110 degrees అవుతుంది. ఓకే, సెకండ్ వన్ చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ LM రెండు సమాంతర రేఖలు అన్నాడు, N అనే తిర్యక రేఖ అన్నాడు. సో ఇక్కడ మనకి 84 ఇచ్చాడు, ఇక్కడ y ఇచ్చాడు, y వాల్యూ అడిగాడు. సేమ్ ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం. ఓకే, ఈ క్రాస్ లో 84 ఉంది, ఈ క్రాస్ లో y ఉంది, కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 84 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి సేమ్ LM రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు, ఈ N అనే తిర్యక రేఖ ఇచ్చాడు, ఈ క్రాస్ లో మనకి 110 degrees ఇచ్చాడు, ఈ క్రాస్ లో Z అనే కోణం ఇచ్చాడు. చూడండి, ఇది ఈ క్రాస్, ఇది ఈ క్రాస్, ఈ క్రాస్ లో కోణం సమానం అవుతాయి, ఈ క్రాస్ లో కోణం సమానం అవుతాయి. సో రెండు క్రాస్ లో ఉండే కోణాలు వేరే వేరేగా ఉన్నప్పుడు సో ఆ రెండింటి యొక్క మొత్తం మనకి ఎంత అవుతుంది, ఎప్పుడు కూడా 180 degrees అవుతుంది. అంటే Z+110 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. సో Z ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అండి, 70 degrees అవుతుంది. ఓకే, సో ఒక క్రాస్ లో ఉండే కోణము ఇంకో క్రాస్ ఉండే కోణం రెండు కలిపితే మనకి ఖచ్చితంగా ఎంత రావాలి, 180 degrees రావాలి. సో ఆ విధంగా చూసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ మన సేమ్ ఇది అంతే, LM రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు, తిర్యక రేఖ N అనే తిర్యక రేఖ ఇచ్చినప్పుడు ఇక్కడ 53 degrees ఇచ్చాడు, ఇక్కడ S అనే డిగ్రీస్ ఇచ్చాడు. సో S వాల్యూ అడిగాడు. సో ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం, కాబట్టి ఈ క్రాస్ లో 53 ఉంది, ఈ క్రాస్ లో S ఉంది. సో S ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అండి, 53 degrees అవుతుంది. ఓకే, సో సెకండ్ రామన్ ఏమి ఇచ్చాడు చూడండి, సేమ్ ఇవే ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడ ఎక్స్ అనే పదాన్ని ఉపయోగించాడు. సో మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇటువంటి ప్రశ్నలు అడుగుతుంటాడు. ఓకే, సేమ్ ఇక్కడైతే మనం ఏ ట్రిక్ అయితే యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే ట్రిక్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, LM రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అన్నాడు. సో రెండు కోణాలు ఇచ్చాడు, ఇక్కడ 75 ఇచ్చాడు, ఇక్కడ 11x-2 ఇచ్చాడు. సో మనకేం తెలుసు, ఈ క్రాస్ లో కోణాలకి ఈ క్రాస్ లో కోణాలు సమానం. ఈ క్రాస్ లో 75 ఉంది, ఈ క్రాస్ లో 11x-2 ఉంది. సో రెండు కూడా ఏమవ్వాలంటే సమానం అవ్వాలి. సో సమానం చేసుకుంటే 11x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 77 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 77/11 అంటే 7 వస్తుంది. ఇక్కడ 11 గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. సో 77/11 అవుతుంది, 11 1 11 7. సో x ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, ఇది మనకి మొదటిది. సో రెండోది చూడండి, రెండోది కూడా సేమ్ ఇంతే, LM రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు, ఆ రెండు సమాంతర రేఖలకు N అనే తిర్యక రేఖ ఇచ్చినప్పుడు ఇక్కడ 60 ఇచ్చాడు, ఇక్కడ 8x-4 ఇచ్చాడు. సో ఈ రెండు కోణాల యొక్క మధ్య గల సంబంధాలు మనము గుర్తించాలి. ఫస్ట్ అవి సమానం అవుతాయా లేకపోతే వాటి యొక్క మొత్తం అనేది 180 అవుతుందో చూసుకున్నాం. సో మనకి తెలుసు, ఏం తెలుసు, ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం. ఈ క్రాస్ లో 60 ఉంది, ఈ క్రాస్ లో 8x-4 ఉంది, అంటే రెండు కూడా ఏమవుతాయండి, సమానం అవుతాయి. సో 60 ఈజ్ ఈక్వల్ టు 8x-4 అవుతుంది. సో 8x ఈజ్ ఈక్వల్ టు 64 అవుతుంది, ఇది -4 ప్లస్ +4 అవుతుంది, 60 + 4 అంటే 64 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 64/8 అంటే 8 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 8. ఇది సెకండ్ది. సో థర్డ్ చూడండి, థర్డ్ వన్ కూడా సేమ్ ఇచ్చాడు, LM రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు, N అనే తిర్యక రేఖ ఇచ్చాడు. ఓకే, ఇంకా రెండు కోణాలు ఇచ్చాడు, ఆ రెండు కోణాల యొక్క మధ్య సంబంధాన్ని మనం గుర్తించాలి ఫస్ట్. అంటే ఆ రెండు కోణాలు సమానం అవుతాయా లేదా 180 అవుతాయి వాటి యొక్క మొత్తం. ఇక్కడ చూడండి,
ఈ క్రాస్ కి ఈ క్రాస్ కోణాలు సమానం. ఓకే, ఇప్పుడు ఈ క్రాస్ లో మనకి ఇక్కడ 14x మైనస్ 1 ఉంది. ఈ క్రాస్ లో మనకి ఇక్కడ 12x ప్లస్ 17 ఉంది. కాబట్టి ఈ రెండు కూడా ఏమవుతాయి, సమానం అవుతాయి. రెండు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు 14x ఇది 12x, ఈ పదాన్ని ఇటు పట్టుకుని వద్దాం, ఈ పదాన్ని అటు పట్టుకుని వద్దాం. ఓకే, సో ఏమవుతుందండి, 14x మైనస్ 12x ఇజ్ ఈక్వల్ టు 17 మైనస్ 1 వెళ్తే ప్లస్ 1 అవుతుంది. ఓకే, సో 14x మైనస్ 12x అంటే 2x, 17 ప్లస్ 1 అంటే 18. సో x ఇజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. 2x ఇజ్ ఈక్వల్ టు 18 అయితే x ఇజ్ ఈక్వల్ టు 18/2. సో 18/2 అంటే 9 అవుతుంది. ఓకే, ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ కూడా సేమ్, ఎల్ఎం రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు. తిర్యక రేఖ ఇచ్చాడు. ఏంటంటే తిర్యక రేఖ ఈ క్రాస్ లో ఒక కోణం ఇచ్చాడు, అలాగే ఈ క్రాస్ లో ఒక కోణం ఇచ్చాడు. సో రెండు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి. సో రెండు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి కాబట్టి రెండు కోణాలు కూడా ఏమవుతాయి, సమానం అవుతాయి. సో 13x మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 17x ప్లస్ 5. ఓకే, సో 13x అసలు పట్టుకెళ్దాం, ఈ మైనస్ 5 ప్లస్ 5 అసలు పట్టుకుని వద్దాం. ఏమవుతుందండి, 17x మైనస్ 13x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5 మైనస్ 5. ఓకే, సో ఇదేమవుతుంది, 4x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 10, x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 10/4. సో 2 5s 2 2s. సో x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5/2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 91లో 8th ఎగ్జాంపుల్ చూడండి. సో మనకి ఏ విధంగా అంటే ఈ ఓన్లీ రెడ్ మార్క్ లో కనిపిస్తున్న పటం మాత్రం ఇచ్చాడు. ఈ పటంలో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ ఈ కోణం మనకి 105 డిగ్రీలు ఇచ్చాడు. ఓకే, సో ఈ పటంలో మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. అయితే మనకేమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఈ పటంలో ఈ ఏబి మీద ఒక ఏరో మార్క్ ఇచ్చాడు, అలాగే సిడి మీద కూడా ఒక ఏరో మార్క్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, ఈ ఏబి సిడి రెండు కూడా ఒకదానికొకటి సమాంతరం. ఓకే, సో మనం ఎక్స్ట్రాగా ఏం చేయొచ్చు అంటే పటాన్ని అవగాహన చేసుకోవడానికి లేదా పటాన్ని సాల్వ్ చేయడానికి మనము ఎక్స్ట్రాగా కూడా ఈ అనే బిందువు నుంచి ఎఫ్ అంటే ఈ విధంగా ఒక రేఖని గీచాను నేను. ఆ రేఖ కూడా ఏ విధంగా ఉంది, ఈ ఏబికి సిడికి ఈ రేఖ సమాంతరంగా ఉంది. అంటే ఏబి ప్యారలల్ సిడి ప్యారలల్ ఈఎఫ్ ఏంటి ఈ ఎఫ్. ఓకే, అంటే ఈ మూడు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు. ఓకే, ఇప్పుడు ఏమైనా రెండు రేఖలు తీసుకుందాం. ఏ రెండు రేఖలు తీసుకుందాం అంటే ఫస్ట్ ఈ రెండు రేఖలు తీసుకుందాం అండి. ఈ రెండు రేఖల్ని ఈ ఏ అనే రేఖ ఏడు బిందు దగ్గర ఖండించుకుంది, అలాగే ఈ అనే బిందు దగ్గర కూడా ఖండించుకుంది. ఓకే, సో రెండు బిందులే ఖండించుకుంది కాబట్టి ఈ ఏ రేఖ ఏ రేఖ అవుతుందండి, తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఇక్కడ ఈ కోణము మనం ఏ రేఖ తీసుకున్నామండి, ఈఎఫ్ అనే రేఖ తీసుకున్నాం కాబట్టి ఈ మొత్తం కోణం ఇది మనకి 25 ఇచ్చాడు. ఇక్కడ కోణం పేరు ఇవ్వలేదు కానీ మనం y అనే పేరు పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి, 25 ప్లస్ y అవుతుంది. ఇప్పుడు మనం చూడండి, ఈ ఏబి అనే రేఖ అలాగే ఈఎఫ్ అనే రేఖ ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు. సమాంతర రేఖలు అయినప్పుడు ఏ అనేది తిర్యక రేఖ అయింది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఈ 105 డిగ్రీలు అలాగే 25 ప్లస్ y అనేది ఒకటి, అలాగే 105 డిగ్రీలు అనేవి ఈ రెండు కూడా ఏ కోణాలు అవుతాయి, తిర్యక రేఖకు రెండు కూడా ఒకే వైపు ఉన్నాయి. మనం తీసుకున్న రేఖలకు మధ్యలో ఉన్నాయి. సో తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉండే కోణాలు ఏ కోణాలు అవుతాయండి, తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉండే కోణాలు ఎప్పుడూ కూడా సంపూరకాలు అవుతాయి. కాబట్టి వాటి మొత్తం కూడా మనకి ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో y సో 25 ప్లస్ 105 అంటే ఎంత అవుతుందండి, 130 అవుతుంది. సో 130 వస్తే ఏమవుతుంది, మైనస్ 130 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 130 అవుతుంది. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అవుతుంది. సో y వాల్యూ ఎంత వచ్చింది, 50 వచ్చింది. సో y అనేది ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఓకే, సో ఎప్పుడైనా వచ్చింది y విలువ 50, మనం ఏబి రేఖను అలాగే ఈఎఫ్ రేఖను రెండు రేఖలను తీసుకొని ఏఈ రేఖను తిర్యక రేఖగా తీసుకొని చేసాం. మనకేం అడిగాడు, y వాల్యూ అడగలేదు. సో y అనేది మనం పెట్టుకున్నాం, కానీ మనకేం అడిగాడు, ఎక్స్ వాల్యూ అడిగాడు. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఏబి రేఖ ఈఎఫ్ రేఖ ఏ విధంగా తీసుకున్నాము అలాగే సిడి రేఖ ఈఎఫ్ రేఖను కూడా తీసుకోవాలి. సో సిడి ఈఎఫ్ రెండు రేఖలు కూడా ఏ రేఖలు అవుతాయండి, ఈ సింబల్ బట్టి సమాంతర రేఖలు అవుతాయి, అంతే కదా. సో సిడి ప్యారలల్
ఈఎఫ్. ఓకే, సిడి రేఖకు ఈఎఫ్ రేఖ సమాంతర రేఖ అవుతుంది. ఆ సందర్భంలో ఈ రేఖ చూడండి, ఇక్కడ సి అనే బిందువులు ఖండించుకుంది, అలాగే ఈ అనే బిందువులు ఖండించుకుంది. ఏది? సిఈ. సో సిఈ అనేది ఏ రేఖ అవుతుంది? రెండు విభిన్న బిందువుల్లో ఖండించుకుంది కాబట్టి తిర్యక్ రేఖ అనేది అవుతుంది. ఓకే, సో తిర్యక్ రేఖ అయినప్పుడు ఇక్కడ ఏర్పడిన ఎక్స్ కోణము, ఇక్కడ ఏర్పడిన వై కోణాలు, రెండు కోణాలు కూడా ఏ కోణాలు అవుతాయి? ఇది తిర్యక్ రేఖ. సో తిర్యక్ రేఖ అయినప్పుడు తిర్యక్ రేఖకు ఈ రేఖ మధ్యలో ఏర్పడిన కోణం వై, తిర్యక్ రేఖకు ఈ రేఖ మధ్యలో ఏర్పడిన కోణం ఎక్స్. సో రెండు రేఖలకు మధ్యలో ఉన్నాయి, తిర్యక్ రేఖ ఒకే వైపు ఉన్నాయి. సో తిర్యక్ రేఖ ఒకే వైపు ఉంటూ రెండు సమాంతర రేఖల మధ్యలో ఉండే కోణాలు ఎప్పుడు కూడా ఏమవుతాయి? వాటి యొక్క మొత్తం అనేది సంపూరకాలు అవుతాయి. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. ఆల్రెడీ మనకి వై విలువ ఎంత వచ్చిందండి? 50 వచ్చింది. సో వై విలువ 50 కానీ రాసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 50 అంటే 130 degrees అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 130 degrees వచ్చింది. ఓకే, ఇది మనకి ప్రాబ్లం. సో మనకి ఓన్లీ ఈ రెడ్ మార్కులను పటమే ఇచ్చాడు, ఈ యారో మార్కులు ఇచ్చిన చూడండి, ఈ డాట్స్ ఇచ్చింది ఏంటంటే అది నిర్మాణం, మనం నిర్మించుకోవాలి. సో అది ఏ విధంగా నిర్మించుకోవాలంటే ఈ రెండు రేఖలకు సమాంతరంగా నిర్మించుకోవాలి. ఈ రెండు రేఖలు కూడా తిర్యక్ రేఖ అయ్యే విధంగా ఈ రేఖ నిర్మించాలి. సో నిర్మించుకుంటే మనకి ఈ పటం అనేది ఈజీగా అవగాహన అవుతుంది. ఓకే, ఏ విధంగా అంటే తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు మొత్తం 180 degrees గా తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 చూడండి. ఎగ్జాంపుల్ 9 లో మనకి 3 రేఖలు ఇచ్చాడండి. ఈ 3 రేఖలు కూడా సమాంతర రేఖలు అన్నాడు. ఓకే, సో 3 రేఖలు సమాంతర రేఖలు అయినప్పుడు మనకి ఇక్కడ ఈ రేఖ తిర్యక్ రేఖ అయింది, అలాగే ఈ రేఖ కూడా తిర్యక్ రేఖ అవుతుంది. ఈ రేఖ పరంగా ఒక బిందువు, రెండు బిందువులు, 3 బిందువుల్లో ఖండించుకుంది. ఈ రేఖ పరంగా ఈ 3 రేఖలను ఒక బిందువు, రెండు బిందువులు, 3 బిందువుల్లో ఖండించుకున్నాయి. అంటే ఇది తిర్యక్ రేఖే, ఇది తిర్యక్ రేఖే. ఓకే, సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఏర్పడిన కోణాల్లో ఎక్స్ వై జెడ్ కోణం కనుక్కోమన్నాడు. ఏ కోణాలు? ఎక్స్ వై జెడ్, అలాగే ఏ బి సి కోణం కూడా కనుక్కోమన్నాడు. ఓకే, సో ముందు మనం ఏం చేద్దామంటే 3 సమాంతర రేఖలకు 3 తిర్యక్ రేఖలు, 2 తిర్యక్ రేఖల్లో ఏదో ఒక తిర్యక్ రేఖ తీసుకుందాం. ఫస్ట్ మనకి ఈ 3 సమాంతర రేఖలకు ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు, ఏది ఈ తిన్నగా ఉండి తిర్యక్ రేఖ అయినప్పుడు కోణాలు చూడండి, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు సమానం అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ క్రాస్ లో కోణం ఎంత ఉందండి? 110 ఉంది. ఈ క్రాస్ లో ఇక్కడ ఎంత ఉందండి? వై ఉంది. ఈ క్రాస్ లో ఏమైనా ఉందా? లేదు. అంటే వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 110 degrees అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు. ఇప్పుడు ఈ క్రాస్ లో ఎక్స్ ఉంది, ఈ క్రాస్ లో జెడ్ ఉంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్రాస్ లో కోణం 110 అయితే ఈ క్రాస్ లో కోణం ఎంత అవుతుందండి? సో రెండు క్రాస్ లో ఉండే కోణాలు మొత్తము కలిపితే మనకి ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఇది 110 కాబట్టి ఇది 70 degrees అవుతుంది. కాబట్టి ఎక్స్ 70, జెడ్ కూడా 70 degrees అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 70, వై ఈజ్ ఈక్వల్ 110 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం అడిగాడు? ఏబిసిలు అడిగాడు. సో ఏబిసిలు ఏ తిర్యక్ రేఖ మీద చూడండి, ఈ తిర్యక్ రేఖ మీద ఉంది. ఈ తిర్యక్ రేఖ. సో ఇప్పుడు ఈ 3 కూడా సమాంతర రేఖలు. ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు ఏర్పడిన కోణం ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, అయితే మనకి ఇక్కడ ఈ రేఖ పరంగా ఇక్కడ ఒక కోణం ఇచ్చాడు చూడండి, 65 degrees ఇచ్చాడు. ఏ కోణం ఇచ్చాడు? 65 degrees ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, అలాగే ఈ క్రాస్ కోణాలు సమానం. అంతే కదా. సో ఈ 3 సమాంతర రేఖలు ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు సమానం అవుతాయి. సో ఈ క్రాస్ లో మనకి ఎంత ఉందండి? 65 degrees ఉంది. ఎంత ఉంది? 65 degrees ఉంది. సో ఈ క్రాస్ లో ఏమున్నాయండి? బి, సి ఉన్నాయి. అంటే ఈ 3 కోణాలు కూడా ఒకదానికొకటి సమానం అవ్వాలి. కాబట్టి బి విలువ ఎంత అవుతుంది? 65 అవుతుంది. సి విలువ కూడా 65 అవుతుంది. మరి ఏ విలువ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఏ ప్లస్ సి టోటల్ ఎంత అవ్వాలండి? ఈ ఏ ప్లస్ సి అనేది ఒక రేఖ మీద ఉన్నాయి. ఈ రెండు కోణాలు కూడా ఒక రేఖ ద్వయం. సో ఏ ప్లస్ సి మొత్తం కూడా మనకి ఎంత అవుతుందంటే 180 degrees అవ్వాలి. దాంట్లో ఆల్రెడీ సి విలువ ఎంత వచ్చిందండి? మనకి ఇక్కడ 65 degrees వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏ విలువ ఎంత అవుతుందండి? ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 65. సో ఎంత అవుతుంది? 115 degrees అవుతుంది. అంతే కదా.
ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 150, బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 65, సి ఈజ్ ఈక్వల్ 65, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 70, వై ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. ఏం లేదంటే మనం పటానికి అవగాహన చేసుకుంటే ప్రాబ్లం చాలా ఈజీ. సో సమాంతర రేఖలు తిరిగి రేఖ ఇచ్చినప్పుడు ఎప్పుడు కొన్ని ఏం చేసుకుంటారంటే క్రాస్ కోణాలు చూసుకోవడమే. ఏ క్రాస్ కోణాలకు ఆ క్రాస్ కోణం సమానంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 10 గాని చూసినట్లయితే ఏబిసిడి రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు. ఆ రెండు సమాంతర రేఖలకు ఇక్కడ ఒక తిరిగి రేఖ ఇచ్చాడు, ఇక్కడ ఒక తిరిగి రేఖ ఇచ్చాడు. అయితే ఈ రెండు తిరిగి రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతరం అన్నాడు. సో మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నామండి, రెండు సమాంతర రేఖలకు రెండు తిరిగి రేఖలు ఇచ్చినప్పుడు ఆ రెండు తిరిగి రేఖలు కూడా సమాంతర రేఖలు అయితే మనకి ఇక్కడ ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు సమానం. ఓకే, నెక్స్ట్ మనము ఇంకొక క్రాస్ లో కోణాలను తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఒక క్రాస్ లో ఉండే కోణము ఇంకొక క్రాస్ లో ఉండే కోణం రెండింటి యొక్క మొత్తం అనేది 180 అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రేఖ మీద మనకి ఇక్కడ 3x + 5 ఇచ్చాడు. అది మనకి ఈ క్రాస్ లో ఉంది. అలాగే ఈ తిరిగి రేఖ మీద ఇక్కడ కోణం 4x ఇచ్చాడు. అది ఈ క్రాస్ లో ఉంది. ఒకటి ఈ క్రాస్ లో ఉంటే ఇంకోటి ఈ క్రాస్ లో ఉంది. సో రెండు కూడా వేరు వేరు రకాలుగా ఉన్నాయి, అంటే వేరు వేరు దిశల్లో ఉన్నాయి. కాబట్టి ఆ రెండు కోణాలు కూడా సమానం అవుతాయా, లేదా ఆ రెండు కోణాలు కూడా సంపూరకాలు అవుతాయి. ఏమవుతాయి? సంపూరకాలు అవుతాయి. అంటే వాటి మొత్తం మనకి ఇక్కడ 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో పటం ఈ విధంగా ఇచ్చి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. కొన్నిసార్లు మనకి ఇక్కడ కోణం విలువ కూడా కట్టమంటాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ విలువను ఫైండ్ చేస్తే ఏమవుతుందండి, 4x + 3x ఎంత అవుతుంది, 7x అవుతుంది. ఈ +5 అవతలకి వెళ్తే -5 అవుతుంది. అంటే 180 - 5 అంటే 175 అవుతుంది. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 175/7 అవుతుంది. 7 1s 725. సో x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 25 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ మనకి ఫైండ్ చేయమంటే ఎక్స్ వాల్యూతో ఆపివచ్చు. లేదా కొన్నిసార్లు మనకి ఏమడుతుంటాడంటే ఈ కోణాల్లో కనిష్ట కోణం ఏది, లేదా గరిష్ట కోణం అడుగుతుంటాడు. లేదా ఈ 4x కోణం కట్టమంటాడు, లేదా 3x + 5 కోణం కట్టమంటాడు. సో మనం ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ దాంట్లో వేసుకుంటే మనకి ఆ కోణం విలువ వచ్చేస్తుంది. సో 4x కట్టినట్లయితే, సో x బదులు 25 రాసుకుంటే 4 × 25 అంటే ఎంత అవుతుందండి, 100 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ కోణం ఎంత అయింది, 100 అయింది. సో ఈ క్రాస్ లో కోణం 100 కాబట్టి ఈ క్రాస్ లో కోణం ఎంత అవుతుందండి, 80 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి 3x + 5 అంటే ఎంత వస్తుంది, 80 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి చెక్ చేద్దాం. సో 3x + 5 ఈజ్ ఈక్వల్ టు 3 × x బదులు ఎంత రాయాలండి, 25 రాయాలి +5. సో ఇది ఎంత అవుతుందండి, 75 + 5 అంటే 80 డిగ్రీస్. ఓకే, ఇది మనకి 10th ఎగ్జాంపుల్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు సమాంతర రేఖలకు రెండు తిరిగి రేఖలు ఇచ్చినప్పుడు ఆ రెండు తిరిగి రేఖలు కూడా సమాంతర రేఖలు అయితే, అంటే ఈ రెండు కూడా సమాంతర రేఖలు అయితే ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, ఈ క్రాస్ లో కోణాలు, 4 క్రాస్ లో కోణాలు సమానంగా ఉంటాయి. సేమ్ అదే విధంగా ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ కోణాలు, ఈ క్రాస్ ఆ 4 కోణాలు సమానంగా ఉంటాయి. ఎప్పుడు ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అయితేనే. ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు కాకపోతే మాత్రం అర్థం కావద్దు. ఓకే, నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ 11 చూడండి. సో ఎగ్జాంపుల్ 11 మనము న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ సేమ్ ఇటువంటి మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సో ఏం లేదండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం బేసిక్ గా ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పడిన M అనే బిందువు దగ్గర మనము ఒక సరళ రేఖను, సమాంతర రేఖను ఏర్పరచుకొని చేయాలి. సో అవన్నీ అవసరం లేదండి. సింపుల్ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఏర్పడిన కోణము, సో ఇక్కడ ఏర్పడిన కోణం, జనరల్ ఇక్కడ కోణం తెచ్చి చూడండి 40 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఈ మొత్తం 180 కాబట్టి ఇది 40 కాబట్టి ఇది ఎంత అవుతుందండి, 140 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా M ఆకారం ఇచ్చినప్పుడు బయట కోణం అడిగాడు అనుకోండి, ఇవి చూడండి రెండు కూడా అవతల సైడ్ ఉన్నాయి. మనకి యువతల కోణం అడిగితే ఏం చేయాలంటే ఈ రెండు కోణాలు కలిపితే ఎంత వస్తుంది, 135 140 డిగ్రీస్, 5 7 2, సో 275 డిగ్రీస్. అంటే ఈ కోణం ఎంత అవుతుందంటే 275 డిగ్రీస్ అవుతుంది. మనకేం అడిగాడు, పటం ఈ విధంగా ఇచ్చి యాంగిల్ XMY అంటే ఈ కోణం అడిగాడు, యువతల కోణం అడిగాడు. సో యువతల కోణం కావాలంటే ఏం చేయాలంటే ఈ రెండు కోణాల కలపగా వచ్చిన కోణాన్ని మనము 360 నుంచి కనుక తీసినట్లయితే వచ్చిన కోణమే యువతల కోణం అవుతుంది. ఓకే, సో తీస్తే ఎంత వస్తుందండి, 360 - 275, 5 15 7 8 అంటే 85. సో ఈ కోణం ఎంత వచ్చింది, 85 డిగ్రీస్ వచ్చింది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇటువంటి పటాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మనకి పటం ఏ విధంగా ఇస్తుంటే ఈ విధంగా ఇస్తుండండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ కోణము ప్లస్ యువతలు ఏర్పడి ఈ కోణం రెండు కూడా అంతరంగా లోపల ఏర్పడ్డాయి.
సో ఈ రెండింటి యొక్క మొత్తం అనేది యువతల కోణం అవుతుంది. ఆ రెండింటి యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి కానీ తీసినట్లయితే అది యువతల కోణం అవుతుంది. సో మొత్తం మనకి ఎంత వచ్చింది 275 కంటే యువతల కోణం అయింది. ఆ 275 మనము 360 నుంచి తీసినట్లయితే అది యువతల కోణం వస్తుంది. ఎంత 85 డిగ్రీస్. లేదా జనరల్ గా మనము ఏ విధంగా చేస్తామంటే ఇది ఎం అనే బిందువు కదా, సో మనం ఏం చేయాలంటే ఒక రేఖను ఒక సమాంతర రేఖను ఈ విధంగా గీయాలి. సో గీసినప్పుడు మనకి ఇది తిర్యక్ రేఖగా భావించి ఇది 135 అయితే ఇది కూడా 135 అవుతుంది ఏకాంతర కోణం. సో ఇది 40 కాబట్టి యువతల 40 అవుతుంది, ఇది 140 కాబట్టి యువతల 140 అవుతుంది. అంటే ఈ టోటల్ ఎంత వచ్చింది, ఇది 135 ఇది 140. సో టోటల్ ఎంత అయింది 275. ఆ విధంగా చేయాలి. సో అదంతా టైం వేస్ట్ అండి. సో మనం ఏం చేయాలంటే రెండు సమాంతర రేఖలు ఇచ్చినప్పుడు ఈ విధంగా పటం ఇస్తే సో యువతల కోణం రెండు కోణాలు కలిపితే ఇది యువతల కోణం అవుతుంది. ఆ కలపగా వచ్చిన కోణాన్ని మనము 360 నుంచి కానీ తీసినట్లయితే అది యువతల సైడ్ కోణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 13 చూడండి. సో ఎగ్జాంపుల్ 13 మనకి ఏమి ఇచ్చాడంటే ఏబి ఒక రేఖ ఇచ్చాడు, సిడి ఒక రేఖ ఇచ్చాడు, ఈఎఫ్ ఒక రేఖ ఇచ్చాడు. ఈ మూడు రేఖలు కూడా సమాంతర రేఖలు. అంటే ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, అలాగే సిడి ప్యారలల్ ఈఎఫ్ అన్నాడు. ఈ రెండు రేఖల సమాంతర రేఖలు అన్నాడు, అలాగే ఈ రెండు రేఖల సమాంతర రేఖలు అన్నాడు. సో మూడు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు అయిపోతాయి. అంటే ఏబి ప్యారలల్ సిడి ప్యారలల్ ఈఎఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పటంలో ఇక్కడ చూడండి ఈ విధంగా లంబకోణ సింబల్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఈ రేఖను లంబంగా ఖండించుకుంది. సో మూడు సమాంతర రేఖలను ఒక రేఖ మీద లంబంగా ఖండించుకుంటే ఆటోమేటిక్ గా మిగిలిన రేఖల మీద కూడా అది ఏమవుతుందంటే లంబంగానే ఖండించుకుంటుంది. సో ఇక్కడ 90 ఉంటే ఇటు 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ రేఖ సో బీజీ అనేది ఏమైందంటే ఇక్కడ సో బి ఇక్కడ నుంచి ఈ జి అనేది తిరియక్ రేఖ అయింది. ఎందుకు, ఈ మూడు సమాంతర రేఖలను మూడు బిందువుల్లో ఖండించుకుంది. ఓకే, సో అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ అనే కోణం ఏర్పడింది, ఇక్కడ వై అనే కోణం ఏర్పడింది, ఇక్కడ జెడ్ అనే కోణం ఏర్పడింది. ఇది జెడ్, ఇది 55. సో టోటల్ కలిపితే మనకి ఎంత అవ్వాలంటే 90 డిగ్రీస్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కట్టమన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది 90, ఇది 90, ఇది 90. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఈ రేఖ లంబంగానే ఖండించుకుంటుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది 90 అవుతుంది. సో మనకి ఈ కోణంలో ఇది జెడ్ ఇచ్చాడు, ఇది 55 డిగ్రీస్ ఇచ్చాడు. జెడ్ ఇచ్చాడు ఒకటి, ఇంకొకటి 55 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఆ రెండింటి యొక్క మొత్తం ఎంత అవ్వాలి మనకి 90 డిగ్రీస్ అవ్వాలి. సో 90 అయితే జెడ్ విలువ ఎంత అవుతుందండి 90 మైనస్ 55. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్ అవుతుంది. సో జెడ్ ఈజ్ ఎంత అవుతుంది 35 డిగ్రీస్ అవుతుంది. సో జెడ్ వాల్యూ వచ్చింది. మరి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ రావాలి. అయితే ఇక్కడ చూడండి మనకి ఈ బీజీ రేఖపై ఈ ఈ అనే బిందువు వద్ద ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి 180 డిగ్రీస్ అవుతుంది. అందులో మనకి యువతల కోణం ఎంత ఇచ్చాడండి 55 డిగ్రీస్ ఇచ్చాడు. సో రిమైనింగ్ కోణం ఎంత అవుతుందండి యువతల కోణం 125 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కోణం మనకి ఎంత వచ్చింది 125 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు ఈ బీజీ అనేది ఏమైంది, ఈ మూడు రేఖలకు, ఈ మూడు సమాంతర రేఖలకు తిరియక్ రేఖ అయింది. సో అప్పుడు మనకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణము, ఈ క్రాస్ లో ఏర్పడిన కోణము, ఈ క్రాస్ లో ఏర్పడిన కోణము ఏమవుతాయి సమానం అవుతాయి. ఇప్పుడు ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం ఏమండి ఎక్స్, ఈ క్రాస్ లో ఏర్పడిన కోణం ఎక్కడ ఏంటి వై, ఈ క్రాస్ లో ఎక్కడ ఏర్పడిన కోణం ఏంటండి 125. సో ఒకదానికొకటి సమానం అవుతాయి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 125 అవుతుంది, అలాగే y ఈజ్ ఈక్వల్ టు కూడా 125 డిగ్రీస్ అవుతుంది. సో మనకేం అడిగాడు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో x ఈజ్ ఈక్వల్ 125, y ఈజ్ ఈక్వల్ 125, z ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడతో మనకి 9th క్లాస్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మనము 9th క్లాస్ లో ఉన్న ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.